హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నా ఎగ్జామ్ అయితే చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట. అందుకే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసింది. సో డోంట్ మైండ్. కాకపోతే ఒక 10-15 డేస్ అంతే కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటాను. బట్ తర్వాత నుంచి మళ్ళీ యాక్టివ్ అయిపోతా. అండ్ ఆ రోజు అయితే ఎందుకు నాకు చాలా తొందరగా మెలకు వచ్చింది. లైక్ 5 or 4:30కి. సో లెగిచి హెడ్ బాత్ చేసి రెడీ అయ్యాను. అండ్ రెడీ అయ్యి అయితే నేను ఇంకా 6 ఆ టైంకి పైకి వెళ్ళినాను. అండ్ నేను చాలా అంటే చాలా బాగుంది తెలుసా. అంటే లైక్ బుక్స్ పట్టుకుని పైకి వెళ్ళాను, కొంచెంసేపు చదువుకుందాము అని చెప్పి. అండ్ సీ ద సన్ రైజ్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొంచెం సేపు అయితే చదివేసుకున్న తర్వాత ఇంకా కింద తినడానికి అయితే వెళ్ళాను అనమాట. ఆ రోజు ఇది మన దగ్గర ఏమంటారు చిన్నట్లు అవేమో మరి ఏమంటారో తెలియదు, అది పెట్టారు. అండ్ నాకైతే అంత నచ్చదు, బట్ ఓకే. దాంతోపాటు ఇంకా చట్నీ తినేసి ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకునే ఉంది. అండ్ కింద అయితే ఏమో పొట్లక ఏదో పెట్టారో, అది ఇంకా అసలు ఎవరికి నచ్చదు. సో అందుకు నేను ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను. కర్రీ అది ఎగ్ ఫ్రై మరి ఏమంటారో తెలియదు, కొత్తగా ట్రై చేశాను అనమాట. సో అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే అది నేత్ర వాళ్ళ మమ్మీ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో దానికోసం నాకు ఎట్లా కొంచెం కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఒక చిన్న బ్రేక్ లాగా కుకింగ్ అనేది నాకు. అండ్ దాని తర్వాత మళ్ళీ కొంచెం సేపు చదువుకున్నాం. తర్వాత మిల్క్ మిస్ట్ ఫ్లేవర్డ్ కర్డ్ తినేసి ఇంకా నైట్ అయితే బటర్ మిల్క్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళి ఇంకా తినేసామన్నమాట. అంటే లైక్ డిన్నర్కి ఆ రోజు నాన్ వెజ్ పెడతారు. సో చికెన్ కాబట్టి తినేసి ఇంకా బటర్ మిల్క్ తాగేసి ఇంకా కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి. సో ఆ హోంవర్క్స్ అయితే చేసుకుందామని చెప్పి కూర్చున్నా. అండ్ చాలా అంటే చాలా వర్క్ ఇస్తున్నారు. అంటే లైక్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటున్నా అయినో, కాకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అండ్ ఆ రోజు ఎందుకు నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ అయినాయి అనమాట. అందుకు ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్రిస్పిల్లో తినేసి ఇంకా నా డేనైతే ఇలా ఎండ్ చేశాను. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.